గిన్నెలో నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో మిల్ మేకర్స్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికించిన మిల్ మేకర్స్ నీళ్ళన్నీ పిండేసి ఒక ప్లేట్లో వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము, పసుపు, కొంచెం ఉప్పు, గరం మసాలా, కొంచెం చికెన్ పొడి మసాలా వేసుకొని తర్వాత దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. దాని తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకున్న పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేగినాయో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి అది కలుపుకొని అప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద డేక్షా పెట్టుకొని దాంట్లో ఉప్పు, మనం వేసుకునే బిర్యానీ స్పైసెస్ మొత్తం హోల్ గరం స్పైసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి దాంట్లోనే మన రుచికి సరిపడా. వేసుకున్న తర్వాత మూత పెట్టి మరిగించుకోవాలి. నూనె కూడా కొంచెం వేసుకోండి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైస్. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో మనం బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. అన్నం ఉడికినాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నం అసలు దేంట్లో వండుకోవాలో అది పొయ్యి మీద పెట్టి దాంట్లో నూనె పోసుకొని హోల్ గరం మసాలా కొంచెం వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి. అవి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసినాక మనం మ్యాగ్నేట్ చేసి కూడా కొంచెం వేగినాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కొంచెం కారం వేసుకోండి. మళ్ళీ మిల్ మేకర్స్లో వేసుకున్న తర్వాత పెరిగేయండి మన గ్రేవీ కోసం. అది వేసుకొని వేయించిన తర్వాత గ్రేవీ కొంచెం తీసేసి లేయర్స్గా రైసు, మళ్ళీ ఆ గ్రేవీ, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లేయర్స్గా మనం చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ బిర్యానీ మసాలా వేసి ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని దాంట్లోనే మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని తర్వాత మనం ఉడికించిన వాటర్ ఉంటే అవి వేసుకోవచ్చు. లేదంటే కొంచెం 2 టీ గ్లాసులు వాటర్ పోసి ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 10-15 నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని వడ్డించుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయింది. చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా పొయ్యి మీద డేక్షా పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె పోసుకొని అది కాగిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని వేయించుకునేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు వేసుకోవాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. అవి వేగడానికి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్లో సరిపడా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటూ కలుపుకోవాలి. మరొకసారి మూత తీసి తిప్పుకొని దాంట్లో టమాటాలు, పసుపు వేసి మరొకసారి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దాంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు గ్రేవీ కోసం. అలా కలుపుకొని మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, ఎండు కొబ్బరి, గరం మసాలా, ఇంకా చికెన్ పొడి మసాలా కూడా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు కూరలో కారం సరిపడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి.
మరొకసారి కలుపుకొని వాటర్ పోసుకొని అది కొంచెం సెక తగిలే వరకు ఉంచుకోవాలి. అది అయ్యేలోపు మనం ఆ మసాలాలో వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అది తీసుకొచ్చి చికెన్లో కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత అది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకుంటే ఉడికిపోయినట్లే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర చికెన్ తయారీ చూద్దాం. ముందుగా డేక్ష పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి అది వేడెక్కినాక దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోండి. నాది స్కిప్ అయిపోయింది, నేను వేసింది. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత దాంట్లో చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసినప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, అప్పుడు ముక్కకి ఉప్పు బాగా పడుతుంది. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి టమాటా ముక్కలు, పసుపు వేసుకొని అది కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం మెల్లిగా చూసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అది మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కారం వేసుకోవాలి. సరిపడా వేసుకోండి, గోంగూరలో కదా కొంచెం ఎక్కువే పడుతుంది కారం. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దాని మీద మూత పెట్టేసి మళ్ళీ బాగా మగ్గించుకోవాలి. మీకు ముక్క మెత్తగా ఉడికితే వాటర్ పోసుకో అవసరం లేదు. ముక్క మెత్తగా ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఈ చికెన్ని తీసి వేరే గిన్నెలోకి పెట్టుకొని ఆ చికెన్ అంతా గిన్నెలోకి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే డేక్షాని పొయ్యి మీద పెట్టి శుభ్రంగా కడిగి ఆ గోంగూరను తీసుకొచ్చి ఈ గిన్నెలో పెట్టి మగ్గించుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేయండి, అప్పుడు బాగా మగ్గుతుంది. ఆ మగ్గిన గోంగూరను బాగా మెదిపేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఆ చికెన్ని కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి ఆ గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి. అది వేసిన తర్వాత మెల్లిగా తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు గోంగూరలో కూడా మగ్గితే ఆ ఉప్పు కారం ఆ గోంగూరకు పట్టి కూర బాగా టేస్ట్ వస్తుంది. అందుకని చికెన్ వేసిన తర్వాత గోంగూరని సిమ్లో పెట్టేసి గోంగూరని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనకు కావాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. ఒకసారి తిప్పండి, తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.